Hello everyone, welcome back to the another scariest horror story. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో 1960లో నిర్మించిన ఒక చిన్న స్కూల్లో జరిగిన రియల్ హర్రర్ స్టోరీ. ఆ స్కూల్ పేరు సీతారామ హై స్కూల్. ప్రతిరోజు ఆ స్కూల్లో క్లాసెస్ అయిపోయాక రాత్రి సమయంలో 7th క్లాస్, 8th క్లాస్, అలాగే 10th క్లాస్ ఈ 3 క్లాసులలోంచి విచిత్ర అరుపులు, విచిత్ర శబ్దాలు వస్తాయని ఆ ఊరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకరోజు స్కూల్ అయిపోయాక అదే స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న రమేష్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనిల్ మరియు సుధా ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఇద్దరు కలిసి ఆ స్కూల్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ముగ్గురు వింటారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటారు, సీతారామ హై స్కూల్లో రాత్రి 12 తర్వాత ఆత్మలు తిరుగుతాయని, రాత్రి సమయంలో క్లాస్ రూమ్లలోంచి విచిత్ర శబ్దాలు వస్తాయని, ఇది నిజంగానే ఇలా జరుగుతుందా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు విని ఇది నిజమా కాదా తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలా మాట్లాడుకొని అందరూ కలిసి రాత్రి 10 గంటల సమయంలో అందరూ స్కూల్ దగ్గరికి అయితే చేరుతారు. స్కూల్ గేట్ పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద టార్చ్ ఆన్ చేసుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ స్కూల్ లోపలికి అయితే వెళ్తారు. వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటూ టార్చ్ ఆన్ చేసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గాలిలో విచిత్రమైన వాసన, అలాగే ఖాళీగా ఉన్న రూమ్ లో నుంచి పాత కుర్చీలు కదిలే శబ్దం వస్తుందంట. ముగ్గురు కలిసి ఆ టార్చ్ వెలుతురులో మెల్లగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ సైన్స్ ల్యాబ్ సైడ్ అయితే వెళ్తారు. ఆ సైన్స్ ల్యాబ్ డోర్ ఓపెన్ లో ఉండడం చూసి సుధా రమేష్ ని, అనిల్ ని ఆ రూమ్ లోకి వెళ్ళొద్దండి అని చెప్తుంది. కానీ రమేష్ వినకుండా మెల్లగా ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్తాడు. ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళ చేతిలో ఉన్న టార్చ్ లైటింగ్ ని రూమ్ లో వేసి మెల్లగా నడుచుకుంటూ ఏముందా అని చూస్తూ ఉంటారు. ఆ ల్యాబ్ లో పాత మానవ అవయవాల మోడల్స్ మట్టితో కప్పి అయితే ఉంటాయి. ఆ మానవ అవయవాలు చూసిన వెంటనే ఒక్కసారిగా సుధా భయపడుతూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ రూమ్ బ్లాక్ బోర్డ్ మీద తెల్లని అక్షరాల లాంటి నీడ మెరుస్తూ కనిపిస్తుంది. ఆ బోర్డ్ పైన అక్షరాలు చూసిన వెంటనే అనిల్ ఇది ఎవరు రాశారు అని సుధాని అడుగుతాడు. సుధా భయపడుతూ మెల్లగా తన చేతిలో ఉన్న టార్చ్ అయితే బోర్డు వైపు తిప్పుతుంది. ఆ టార్చ్ లైటింగ్ ఎప్పుడైతే బోర్డు మీద పడుతుందో ఒక్కసారిగా బోర్డు పైన ఉండే అక్షరాలన్నీ మాయమైపోతాయి. అక్షరాలు మాయమైన వెంటనే ముగ్గురు ఒక్కసారిగా భయపడుతూ ఆ రూమ్ లోంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్తారు. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ స్కూల్ ప్రధాన గడియారం అయితే మోగుతుంది. కానీ అది సాధారణ సౌండ్ కాదు. ఆ సౌండ్ రాగానే ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. మెల్లగా ఆ రూమ్ లో ఉండే కిటికీలన్నీ కదులుతున్న శబ్దం అయితే వినిపించింది. గోడలపై పిల్లల నీడల లాంటి ఆకారాలు అయితే కనిపించాయంట. రమేష్ ఆ రూమ్ మొత్తం చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ఆ రూమ్ లో ఒక మూలలో ఆ స్కూల్ కి సంబంధించిన ఒక పాత ఫోటో అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోటో చూసిన వెంటనే ఆ ఫోటోలో ప్రిన్సిపల్ ముఖం అయితే మెల్లగా కదిలి వాళ్ళని గమనించినట్టు అనిపించిందంట. రమేష్ మెల్లగా నడుచుకుంటూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫోటోలో ఏమీ ఉండదు. ఇలా వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ ఆ రూములు మొత్తం చూసుకొని వేరే రూమ్ లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా సుధా గట్టిగా కేక వేస్తుంది. తను అలా అరిచిన వెంటనే తనకి ఏమైందో అని అనిల్ మరియు రమేష్ ఒక్కసారిగా వెనకలికి తిరిగి చూస్తే అక్కడ సుధా కనిపించదు. సుధా చేతిలో ఉండాల్సిన టార్చ్ అయితే కింద పడిపోయి ఉంటుంది. సుధా ఏమైందో అర్థం కాక వీళ్ళిద్దరూ భయపడుతున్నప్పుడు ఒక్కసారిగా దూరంగా ఏదో చిన్న పిల్లల నవ్వుల శబ్దాలు అయితే వీళ్ళకి వినిపించాయంట. ఆ శబ్దాలని వెంబడిస్తూ ఒక్కొక్క రూమ్ ఏ రూమ్ వెతికినా వాళ్ళకైతే సుధా కనిపించదు. కానీ వాళ్ళకు ఎక్కడో దూరంలో చిన్న పిల్లల నవ్వుల శబ్దాలు అయితే వినిపిస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. వాళ్ళకు ఏ రూమ్ లో సుధా ఉందో అర్థం కాక స్కూల్ మొత్తం వెతికినా సుధా అయితే కనిపించదు.
ఇలా వాళ్ళు మొత్తం స్కూల్ అంతా వెతికి ఒక రూమ్ దగ్గర అయితే ఆగుతారు. రమేష్ ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ వైపు చూస్తే ఆ రూమ్ డోర్ పైన ప్రిన్సిపల్ ఆఫీస్ అని రాసి ఉందంట. అదే కాకుండా ఆ రూమ్ కొంచెం ఓపెన్ అయి ఉందంట. అనిల్ భయపడుతూ మెల్లగా టార్చ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే సుధా ఒక మూలలో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో చీకటి నీడతో మాట్లాడుతూ ఉందంట. సుధాని చూసిన వెంటనే అనిల్, రమేష్ అయితే ఫుల్ షాక్ అయిపోతారు. అనిల్ కొంచెం ధైర్యం చేసి మెల్లగా అడుగు వేసుకుంటూ సుధా దగ్గరికి అయితే వెళ్తాడు. సుధా దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా సుధా భుజం పైన చేయి వేసిన వెంటనే సుధా ఒక్కసారిగా గట్టిగా అతను ఇక్కడే ఉన్నాడు అని అరుస్తుంది. అదే టైంకి ఒక్కసారిగా స్కూల్లోని ప్రధాన గడియారం అయితే మళ్ళీ మోగుతుంది. ఆ గడియారం సౌండ్ కి ఒక్కసారిగా రూమ్ మొత్తం కంపించినట్లయితే అయిపోతుంది. ఒక్కసారిగా ఆ రూమ్ లోని ఫొటోస్, ఆ రూమ్ లోని బుక్స్ అన్ని కింద పడిపోతాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఆ ప్రిన్సిపల్ ఫోటో కింద ఒక రహస్య డోర్ అయితే తెరుచుకుంటుంది. రమేష్ మరియు అనిల్ ఇద్దరు కలిసి మెల్లగా నడుచుకుంటూ భయపడుతూ ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఓపెన్ అయిన ఆ రహస్య డోర్ లో పాతటి చెదులు పట్టిపోయిన పుస్తకాలు, పాత రికార్డులు, వాటితో పాటు 40 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి రాసి ఉన్న పేపర్ అయితే అందులో ఉంటాయి. ఇవి ఎందుకు ఇంత రహస్యంగా దాచిపెట్టారు అనేసి రమేష్ అన్ని బుక్స్ అలాగే పేపర్స్ తీసుకొని చదువుతూ ఉంటాడు. రమేష్ కి 40 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం పేపర్ అయితే చదువుతాడు. ఆ న్యూస్ లో ఆ అగ్ని ప్రమాదంలో ఆ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే ఆ స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు కొంతమంది పిల్లలు కూడా చనిపోయారని రాసి ఉందంట. రమేష్ ఇది చదువుతున్నప్పుడు ఒక్కసారిగా రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డ్ వైపు అయితే ఏదో చిన్న శబ్దం వస్తుంది. రమేష్ సడన్ గా బ్లాక్ బోర్డ్ వైపు చూసిన వెంటనే ఆ బ్లాక్ బోర్డ్ పైన తెల్లటి చాక్ పీస్ తో వాళ్ళని అప్పుడే వదిలిపెట్టకు, మా పాఠం ఇంకా పూర్తి కాలేదు అని రాసి ఉందంట. రమేష్ అది చూసిన వెంటనే ఒక్కసారిగా ఆ రూమ్ లో పిల్లల నవ్వుల శబ్దాలు గట్టిగా మారాయి. అలాగే ఆ రూమ్ గోడలపై చిన్న చేతుల ముద్రలు కనిపించాయి. అవి మెల్లగా కదులుతూ అనిల్ వైపు అయితే వస్తూ ఉంటాయి. ఆ చేయి ముద్రలు అనిల్ వైపు రావడం చూసిన వెంటనే ఒక్కసారిగా అనిల్ కి గుండె ఆగిపోయేంత పని అయ్యింది. అనిల్ భయపడుతూ మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని గట్టిగా అరుస్తాడు. కానీ సుధా ఒక్కసారిగా అక్కడే స్టాచ్యూ లాగా ఆగిపోయి ఉంటుంది. ఆమె చెవిలో ఒక చిన్న పిల్లవాని మాటలైతే వినిపించాయి. సుధాకి ఇలా వినిపించిందంట, మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయావు, పాఠం పూర్తి చెయ్యి అని. వెంటనే ఒక్కసారిగా ఆ స్కూల్ ప్రధాన గడియారం అయితే మళ్ళీ మోగుతుంది. అలా మోగిన వెంటనే ఓపెన్ అయిన రహస్య డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోతుంది. దాంతో రమేష్ టార్చ్ ఆన్ చేసి బోర్డు వైపు తిప్పిన వెంటనే ఆ బోర్డు పైన ఉన్న అక్షరాలు కూడా మాయమైపోతాయి. దాంతో ఒక్కసారిగా అనిల్ మరియు రమేష్ సుధాని తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికైతే వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ స్కూల్ గేట్ దాటిన వెంటనే ఒక్కొక్కసారిగా స్కూల్లో వినిపించిన శబ్దాలన్నీ ఆగిపోయాయంట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని హర్రర్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు తెలిసిన హర్రర్ స్టోరీస్ అలాగే మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన హర్రర్ స్టోరీస్ ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి అయితే కామెంట్ చేయండి.